దొంగ దెబ్బ తీస్తారా? దొంగంటే ఎదురుగా వచ్చి నీ కొట్టాలి. రాచకొండ లక్షణ ఎక్కడ కొడితే ముక్కలే మటలే. అట్టి పెట్టి తీసుకురావే. పెట్టా కదా నిన్ను. సారీ పెళ్ళామా. పైన బాగుండావా? వస్తావా నా కోసం? మర్చిపోయినా వస్తావా? దయ్యమై వస్తావా? నేనింతవరకు దయ్యాన్ని చూడలేదు. రామ్మ రాలే. వచ్చావు కానీ అచ్చుపొచ్చుపొచ్చు మర్చిపో మా గమ్ము. నువ్వురా. నువ్వెప్పుడు వచ్చినావురా? అగ్గి పెట్టి దెయ్యాన్ని అడిగలే. దయ్యాన్నా? దయ్యమా. దెయ్యం కాదురా నా పిల్లం. పైనుండి రోజు నాతో మాట్లాడుతులే. నువ్వు కూడా మాట్లాడతావు అమ్మగారితో. మనీరు కూడా వచ్చాడు చూడు. ఒరే ఈరుగా అమ్మగారు అంటే భలే ఇది కాదురా నీకు. అందుకేరా నీ ఇదంటే నాకు భలే నచ్చింది. చూసింది చాలే గాని అగ్గి పెట్టుందా? వద్దులే ఇప్పుడే తాగిన. ఏం సంగతులు? పెద్ద పెద్ద అక్షరాలతో పేపర్లో రాచకొండ లచ్చన్న అని పడాలంటే ఏం చేయాలరా? ఈరోజు పేపర్లో కలెక్టర్ మోహన్ గారి పేరు పడింది. మన గ్రామంలో మాలాంటి పేదవారి కోసం ఆ దేవుడు పుణ్యాన భూమిని పంచిపెట్టినాడు. అయితే పేదల బాధ్యత దేవుడై ఉన్నాడు. అబ్బా రేపు పేపర్లో కూడా పడిద్దిరా. పేదవాడిని చంపిన కిరాతకుడు రాచకొండ లచ్చన్న. కాకపోతే అది చూడటానికి నువ్వు ఉండవు. నువ్వు ఎక్కడికి పోతావరా? నేను చంపుతాగా. నా ఉప్పు పప్పు తిన్నా నా కొడుకువి. నా కత్తి పాటు కూడా రుచి చూడా.
నుంచి వచ్చే కంపు ఇంపుగా ఉంటుంది. నా ముందు ఆ కలెక్టర్ గాని బ్రతుకుతావా? రేపు పేపర్లో ఈ రాచకొండ లచ్చన్న పేదవాడిని చంపిన కిరాతకుడు అని పేపర్లో పడితే అది చూసి రాచ బాట వేస్తారా ఈ ఊర్లో? ఏందయ్యా పొద్దున్నే పూజ మొదలెట్టినావు? ఏమి లేదురా, మీ అమ్మకి పైన సేవలు చేసే వాళ్ళు లేడంట, అందుకే మీ అమ్మకు తోడు పంపించా సేవలు చేయి. అయ్యా నాకు క్షమించు. ఏమైందయ్యా? ఆ కలెక్టర్ గారి చేయడు చిక్కినట్టు చిక్కి పారిపోందయ్యా. లోపలికి పోయి అని అయ్యా ఆపు. ఒక చెన్నపిల్ల తప్పించుకుంటాం ఇదే మొట్టమొదటిసారి. మన రాచకొండ వంశానికే తీరని మచ్చ. నా బొచ్చ మన చరిత్ర ఆపాలంట, లేకపోతే కాటికి పంపిస్తాడంట. ఎవడ్రా వాడు? అయ్యా వాడి పేరు ఏసీపీ సూర్య, ఇక్కడ కొత్తగా ట్రాన్స్ఫర్ వచ్చిన పోలీస్ ఆఫీసర్. ఈ ఊర్లో ఈ రాచకొండ లచ్చన్నను ఎదిరించే మనగాడు ఎప్పుడు పుట్టారా? వాడి చాలా విచిత్రంగా ఉంది. వాడి ఈ ఊరు కాదు, ఇక్కడికి కావాలని ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. అవునయ్యా, వాడి చూపు చిరుతుపులా ఉన్నాయా? వాడి ఎరుపు సింహం గాండ్రింపులో ఉన్నది. అయ్యా నడుస్తుంటే నా నరాలంతా పుణ్యపడుతున్నాయా? వాడు మమ్మల్ని ఈ ఊరు వదిలి వెళ్ళిపోమంటున్నాడు. అయ్యా వాణ్ణి నేనే చంపాలి, అది నీకే దక్కాలి. వీళ్ళు నన్ను కన్నారా, నేను మిమ్మల్ని కన్నానా? చేతులు ములకాడల్లా, కాళ్ళు పట్ల కాడల్లా లేవా? కత్తితో పొడితే రక్తం రానిడవడంటే చెప్ప. భయపడ్డా ఓకే. చూడండి నా బంగారు కొండలు, పాము బుసలు కొడుతున్నప్పుడు నాగస్వరం ఊది దాని నోటికి కుట్లు వేసి పుట్లో పడేయాలి. అర్థమైందా? పులిని సింహాన్ని బంధించాలనుకో, ఓర్పు నేర్పు కావాలి, అంతేగాని కత్తితో పొడి చేద్దాం నరికేద్దాం అనకూడదు. ఆ తర్వాత కుట్రలు కుతంత్రాలు పన్నాగాలు, వెళ్ళిపోటు అదురుపోటు బెదిరిపోటు ఇవన్నీ ఉంటాయి. మీరేం భయపడద్దు, నేనున్నాగా. పాండు చిన్నోళ్ళు పుట్టినరోజు అయ్యేసరికి గలగలలాడుతున్నాడు. ఇలా మీ ఇద్దరికి లోపల ఇద్దరిని తెచ్చా. ఎంజాయ్, తమ్ముడు పుట్టినరోజురా, ఎంజాయ్ చేయండి. అవునవును కాదయ్యా, కొడుకులు కోసం మాత్రం చెయ్యను. మరి లాన్ ఇద్దరం తెచ్చా, నేను ఇద్దరు తెచ్చుకున్నాను. కొన్ని